ఓం నమో వెంకటేశాయ. తిరుపతి దివ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే భక్త సులభుడైన శ్రీ గోవిందరాజస్వామి వారు ఈరోజు సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. నేత్రపర్వంగా జరిగే సూర్యప్రభ వాహన విశేషాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా సభక్తిపూర్వకంగా మీకు అందిస్తుంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. భక్తజన బాంధవుడైన శ్రీ గోవిందరాజస్వామి వారు సూర్యప్రభ వాహనంపై విహరించే వైభవాన్ని వీక్షించండి, సకల శుభాలను పొందండి. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద, గోవింద. నమో నమో గోవిందరాజస్వామి నమో నమః. నమో నమో గోవిందరాజస్వామి నమో నమః. అల్లదివో తిరుపతిలో గోవిందరాజు, సిరిపతి అయి తిరుపతికే రాజాధిరాజై వెలుగొందుతూ ఉన్నాడు. పరమ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుపతిలో అత్యంత ప్రాచీన్యతను, అత్యంత ప్రావీణ్యతను, అత్యంత ప్రాధాన్యతను, అత్యంత ఆధ్యాత్మికతను సంతరించుకుని నిరంతరము భక్తులతో విరాజిల్లుతూ ఉండేటటువంటి గోవిందరాజస్వామి దేవాలయములో జరుగుతున్నటువంటి వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలలో నేడు 7వ రోజుగా సూర్యప్రభ వాహనంపై వేంచేసినటువంటి గోవిందరాజస్వామి దర్శనం కలుగుతూ ఉన్నది. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపత్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం అంటారు. జరుగుతున్నది 7వ రోజు బ్రహ్మోత్సవం. 7 గుర్రాలను పూంచినటువంటి రథంతో సూర్య ప్రభ మీద స్వామివారు వేంచేశారు. చూడచక్కని వైభవము. ఇది విశేషమైనటువంటిది. సప్తమే భూదినేయానం ఆద్యం భాస్కర మండలం అని భవిష్యోత్తర పురాణం పేర్కొంటూ ఉన్నది. కాబట్టి సూర్య భగవానుడు మనందరికీ కూడా ఆరాధ్య దైవం. అందుకనే ఆదిదేవ నమస్కృత్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. జయ సదా సవితృమండల మధ్యవర్తి, జయ సదా సవితృమండల మధ్యవర్తి, నారాయణ సరసిజాసన సన్నివిష్ట, కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి,
హారి హిరణమయపుత్రతవ శంఖచక్ర అని సూర్య భగవానుని ప్రార్థిస్తాం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు సూర్య భగవానుడు. అలాంటి సూర్య భగవాను వాహనంగా గోవిందరాజస్వామి వేంచేపు చేసుకుని చక్కగా దర్శనమిస్తుంటే చూచే భాగ్యం ఈ అనేక ప్రాంతముల నుంచి వచ్చినటువంటి భక్తులు కోలాటములతో, ఆటలతో, అదేవిధంగా భజన సాంప్రదాయంతో అన్నింటినీ కూడా భారతీయ సాంప్రదాయాలన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ ఈ గోవిందరాజస్వామి దేవాలయం నిరంతరము భక్తులతో ఆనందంగా విరాజిల్లుతూ ఉన్నది. చూచే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఈ ఉత్సవంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్దజీయర్ స్వామివారి గోష్ఠీ పరివారంగా వేద పండితులు వేదవాచ్య కైంకర్యాన్ని సమర్పిస్తూ భక్తుల గోవిందనామాలతో ఆధ్యాత్మిక భావనతో విరాజిల్లుతూ ఉన్నది సూర్యప్రభ వాహనం. సూర్యప్రభ వాహనం అనగానే మనకి ఒక్కసారి సూర్య భగవానుడి యొక్క వైభవం గుర్తొస్తుంది. ఆళ్వార్ల ప్రస్తావనలో తన పెరుమాళ్ తిరుమజిలో కులశేఖర ఆళ్వార్లు ఒక మాట అంటారు, పెరుమాళ్ తిరుమజిలో ఒక మాట అంటారు. వారంటారు, అంగణ్యడు మదిల్ పోడై సూళ్ ఆయొత్తి అన్నం అని నగరత్తు ఉలగనయిత్తుం విளக்கும் சோதி வெங்கதிரோன் குலத்துலுக்குவோர் விளக்காய் தோன்றி விண் முழுதுகு உய்ய கொன்ற வீரன் தன்னை செங்கல் எடுக்க முகிலை இராமன் தன்னை தெல்லை நகர் திருச்சிறுத்த கூடந்தனுள் எங்கள் தன் முதல்வனை எம்பெருமான் தன்னை என்று கோலோகன் కుళికర కన్నామున్నాళే. వారు రామభక్తులు, కులశేఖరుల వారు. తర్వాత వెంకటేశ్వర స్వామికి వచ్చి ఇక్కడ కైంకర్యం చేశారు చక్కగా భక్తి భావనతో. ఆళ్వారులో అగ్రగణ్యులు, రామభక్తులు. అయితే ఇక్కడ అంటారు వారు, గొప్ప భోగభాగ్యాలతో మంచి ప్రాకారాలతో ఉండేటటువంటి అయోధ్య నగరంలో సుందరమైనటువంటి సర్వలోకాలను అద్వితీయ తేజస్సుతో ప్రకాశం చేసే పరంజ్యోతి అయినటువంటి ఆ రామభద్రుడు రామచంద్రుడి యొక్క దర్శన భాగ్యం కలగాలంటే సమయం పట్టేటట్టుంది. కాబట్టి ఆ రామచంద్రుడిని దర్శించుకోవడానికి ముందుగా రామచంద్రుడు అవతరించినటువంటిది సూర్యవంశం కాబట్టి సూర్య భగవానుడిని చూచి నమస్కరించుకుని నాకున్నటువంటి ఆ స్వామిని చూడాలనే తొందర పరితాపాన్ని కొంత తగ్గించుకుంటున్నాను సుమా అని సూర్య భగవానుడిని ప్రార్థించాడట కులశేఖర్ల వారు. ఇది ఇక్కడ ఆళ్వార్ల ప్రస్తావనలో సూర్య భగవానుడి యొక్క వైభవం విశేషంగా చెప్పబడింది. ఒక సంకీర్తన విందాం, తదుపరి మరిన్ని. అందరికీ ఆధారమైనటువంటి ఆదిపురుషుడు మహానుభావుడు సూర్యప్రభ వాహనం మీద వెంచేసి దర్శనమిస్తున్నాడు అని ఆ సంకీర్తనలో అనుసంధానం చేశారు. మరి సూర్యప్రభ వాహనానికి ఉన్నటువంటి విధానం ఆళ్వార్లు కులశేఖర్ల వారు చెప్పిందని అనుకున్నాం. మరి భగవద్గీతలో గీతాచార్యుడు కూడా గీతా ప్రబోధంలో సూర్యుడి గురించి ఒక చోట ప్రస్తావన చేశారు. అది కూడా మనం ఒకసారి అనుకుందాం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహవ్యయం వివస్మాన్ మనవే ప్రాపహ మనురిక్ష్వాకవే బ్రవీత్ అని భగవద్గీత 4వ అధ్యాయంలో పేర్కొనడం జరుగుతుంది. సూర్యునికే ఎందుకు మొట్టమొదటిసారిగా చెప్పాల్సి వస్తుంది అంటే సూర్యకిరణాల శక్తి వల్లే జీవసృష్టి కలుగుతుంది. సూర్య భగవానుడు 4 రోజులు కనపడకపోతే మనకేదో అచేతనంగా ఉంటుంది. సూర్యుడి యొక్క కాంతిలో ఒక తేజవంతమైనటువంటి శక్తి ఉంది. విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతూ ఉన్నది. ఒక విధమైనటువంటి ఏదైతే శరీరంలో తారకమై పోషకమైనటువంటి విటమిన్లు ఉంటాయో అవి సూర్యుల్లో ఒక విభాగంలో ఉన్నాయని చెప్పని, ఒక విధానంలో ఉన్నాయని సైన్స్ పరిజ్ఞానం కూడా చెబుతూ ఉన్నది. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో కూడా సూర్యుడికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం, అదేవిధంగా ఆరోగ్య శాస్త్రంలో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఇన్ని రకాలుగా మానవ జీవన గమనంతో ముడిపడి ఉన్నటువంటిది ప్రత్యక్ష నారాయణుడిగా పిలుస్తారు సూర్యనారాయణని. అందుకనే నిరంతరము కూడా సప్తాస్వరథమారుణం ప్రచండం కశ్యపాత్మజం అనేటటువంటి పేరుతో చక్కగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక సూర్యుడి యొక్క కిరణాల్లో ఆధ్యాత్మిక శక్తి కనుక ప్రవేశిస్తే వ్యక్తుల్లో అందరిలో కూడా అటువంటి ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుంది అంటారు. అందుకే అసలు భూమండలాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజవంశము సూర్యవంశమే. ఇక్ష్వాకుడే భూమండలానికి మొదటి చక్రవర్తిగా. అందుకనే ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామజనైశ్రిత. అందుకనే ఈనకుల తిలకుడుగా శ్రీరామచంద్రుడిని చెబుతారు. కాబట్టి ఈ సూర్యుడి యొక్క ప్రస్తావన ఇన్ని విధాలుగా ఉన్నది. అదేవిధంగా సూర్యుడు గ్రహాలకు అధిపతి ఉన్నాడు. నవగ్రహాలు కూడా ఈయన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయని గ్రహ విధానం చెప్పబడుతూ ఉన్నది. ఋగ్వేదంలో కనుక చూసినట్లయితే సూర్యుడి గురించి 10 సూక్తాల్లో వర్ణించబడింది. సూర్యుడు విశ్వానికంతటికీ కూడా
ఒక వెలుగునిచ్చేటటువంటి తేజోవంతమైనటువంటి కాంతిపుంజంగా సూర్య భగవానుడిని పేర్కొనవచ్చు. ఆధ్యాత్మికంగా భావించే వాళ్ళకి ఒక భగవంతుడు ప్రత్యక్ష నారాయణుడిగా కనపడతాడు. ఉదయంతోనే సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇచ్చినట్లయితే ఆయన అర్ఘ్యానికి ఇష్టపడేటటువంటి మహానుభావుడు. కాబట్టి సూర్య భగవానుడి యొక్క విశేషం చాలా విలక్షణంగా చెప్పబడుతున్నది అనేక పురాణాల్లో, అనేక గ్రంథాల్లో. దానితోటి పాటుగా ద్వాదశ ఆదిత్యులు అని మనం అనుకుంటూ ఉన్నాం. అష్టవసుః, ఏకాదశ రుద్ర, ద్వాదశ ఆదిత్య అని పేర్లు ఎలా ఉన్నప్పటికీ 12 రకాలుగా చెప్పచ్చు. ధాత, ఆర్యముడు, మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, తృష్ణ, విష్ణువు, అంశుమతుడు, భగుడు, పూషుడు, క్రతువు అనేటటువంటి పేర్లతో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారట ఈ 12 మంది ఆదిత్యుల్ని. 12 నెలల సంవత్సరానికి. కాబట్టి 12 మంది ఆదిత్యులు కూడా 12 రకాలుగా ఒక్కొక్క నెలలో చూద్దాం మనం. చైత్రమాసంలో ధాతగాను, వైశాఖంలో ఆర్యముడుగాను, జ్యేష్ఠంలో మిత్రుడుగాను, ఆషాఢంలో వరుణుడుగాను, వరుణుడంటే వరుణదేవుడు కాదు, సూర్యుడికి ఉన్నటువంటి నామాంతరం, శ్రావణంలో ఇంద్రుడుగాను, భాద్రపదంలో వివస్వంతుడుగాను, ఆశ్వేయంలో తృష్ణగాను, కార్తీకంలో విష్ణుగాను, మార్గశిరంలో అంశుమంతుడుగాను, పుష్యంలో భుగుడుగాను, మాఘంలో పూషుడుగాను, పాల్గొనంలో క్రతువుగాను 12 పేర్లతో పిలువబడుతున్నాడు. కాలచక్రాన్ని నడిపించేటటువంటి దివ్యమైనటువంటి శక్తివంతము సూర్య భగవానుడిగా మనం భావించుకోవాలి. ఎందుకంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆవిర్భవించాడు ఆయన. అందుకనే కాలగమనానికి శ్రీ మహావిష్ణువు దిశానిర్దేశం చేశాడు సూర్యచంద్రుల్ని. వేదం ఏం చెబుతున్నది? వేదంలోకి వెళ్ళి చూసినట్లయితే చంద్రమా మనసో జాత, చక్షు సూర్యో అజాయత, ముఖాదింద్ర శాగ్నిశ్చ, ప్రాణాద్వాయురజాయత ఇలా చెబుతూ ఉన్నది. కాబట్టి చంద్రుడు మనస్సుకైతే సూర్యుడు చక్షువుకి ఆధారమైనటువంటి వాడు. కాబట్టి సూర్య భగవానుణ్ణి వేడుకోవాలి, సూర్య భగవానుని దర్శించాలి, సూర్య భగవానుడికి నమస్కరించాలి, సూర్య భగవానుని సేవించుకుంటే మరి శుక్లయజుర్వేదంలో కూడా శుక్లయజుర్వేద సంహితలో సూర్యుని గురించి ఇతడు స్వయంభువు, 7 రశ్ములు, 4 దిక్కులు అనేటటువంటి విధానమంతా కూడా ఇతంతోనే నిండి ఉంటుంది అనేటటువంటి భావన. దిక్కుల్ని నిర్దేశించడానికి కూడా సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు కాబట్టి దానికి ఎదురుగా ఉన్నది పడమర. అలా లెక్కేసుకుని మనము తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని చెప్పుకుంటూ ఉంటాం. సూర్య భగవానుడు ఉదయించేటటువంటి సూర్యుని దిక్కేది అంటే ఉదయించేటటువంటి సూర్యుడు అందరికీ దిక్కై ఉన్నాడు కాబట్టి అందుకనే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్యభద్రతవ శంఖచక్ర అని సూర్యభగవానుడి యొక్క ప్రస్తావన చేసుకుంటూ మరొక సంకీర్తన వినే భాగ్యాన్ని పొందుదాం. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ప్రతిరోజు ఉదయము సూర్యభగవానుడు జ్యోతిష్ శాస్త్రంలో, విజ్ఞాన శాస్త్రంలో, ఆధ్యాత్మిక విధానంలో, పౌరాణికంగా, మరి సాంప్రదాయబద్ధంగా, దివ్య ప్రబంధాల్లో ఇన్నింటిలో సూర్యభగవానుడు ప్రస్తావన చేశాం. మరి యోగ శాస్త్రంలో కూడా సూర్యుడి యొక్క ప్రస్తావన ఉన్నది. సూర్య నమస్కారాలు అనేటటువంటి పేరుతో ఉదయంతో సూర్య నమస్కారాలు చేస్తే శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటికీ రక్త ప్రసరణ సరిగా సాగి ఆరోగ్యంగా ఉంటామని సూర్యభగవానుని ఇటు నోటితో సూర్యభగవానుడికి నామాన్ని చెబుతూ ఆ ప్రక్రియని చేయటం కూడా శరీరంలో ఒక చక్కటి కదలిక వస్తుందని అంటారు. అందుకనే సూర్యభగవానుడి యొక్క నామాలను ఒకసారి అనుకున్నప్పుడు ఇంద్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః,
మరీచయే నమః ఆదిత్యాయ నమః సవిత్రే నమః అర్కాయ నమః భాస్కరాయ నమః ఓం శ్రీ సవితృ సూర్యనారాయణాయ నమః అని ఈ సూర్యభగవాను 13 నామాలతో చక్కగా పిలుస్తూ ఉంటారు. దీనికి తగ్గట్టుగా యోగాలో ఒక ప్రక్రియ కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని కలిగించడానికి సూర్యభగవానుడే మొదట ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు. అందుచేత అలాంటి మహానుభావుడిని మనము ఈ రకంగా సూర్యప్రభ వాహనం మీద దర్శిస్తూ ఉన్నాం. మరి గోవిందరాజస్వామి ఆనందాన్ని కలిగిస్తూ అడుగడుగునా కూడా నీరాజనం అందుకుంటూ వాహనంపై వేంచేసి భక్తులకు దర్శనమిచ్చేటటువంటి మహానుభావుడు. 7 రోజులుగా నేటికి 7వ రోజు ఉదయంగా విశేషంగా చాలా విలక్షణమైనటువంటి విధానంతో ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. చూచే భాగ్యం సుదూర ప్రాంతంలో ఉన్న భక్తులకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూచే భాగ్యం కలుగుతున్నది. జీరస్వామివారి గోష్ఠి, వేద పండితుల వేదవాచ్య కైంకర్యము, భక్తుల గోవిందనామాలు, ఇన్నింటి మధ్య స్వామివారు భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తూ తేజోవంతమైనటువంటి కాంతిపుంజంగా విరాజిల్లేటటువంటి సూర్యభగవానుడు వాహనంగా విరాజిల్లుతూ ఉంటే గోవిందరాజస్వామి అభయప్రదాతగా అభయాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు మనందరికీ కూడా దర్శనమిస్తున్నాడు. చూడండి, ఆ పుష్పమాల కూడా సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటి అరుణ కాంతి సమ్మిళితమైనటువంటి వర్ణముతో ఉన్నటువంటి ఉదయించే సూర్యుని యొక్క కాంతి ఏ విధంగా, రంగు ఏ విధంగా ఉంటుందో అలాంటి పుష్పమాలను చక్కగా అలంకరించుకున్నారు. అందుకనే సూర్యభగవానుడికి ఉన్నటువంటి ప్రత్యేకత విలక్షణంగా చెప్పబడుతూ ఉన్నది. మరి అథర్వ వేదంలో కూడా భగవంతుణ్ణి వర్ణించేటటువంటి సందర్భంలో యస్య సూర్యచక్షు చంద్రమాశ్చ పునర్జవ అగ్నిం యశక్తి అస్యం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. సూర్యచంద్రులు ఎవరికి నేత్రస్థానాలై ఉన్నారో, ఎవరి ప్రతికల్పాదిలోనూ సూర్యచంద్రాది పదార్థాలు మాటి మాటికి వినూత్నంగా చూస్తున్నారో, ఎవరు ముఖస్థానంలో అగ్నిని రచించారో ఆ పరమాత్మకు కర్మలు మోడ్చి నమస్కరిస్తున్నాను అని మనము చెప్పుకోవాలట. మరి అన్నమాచార్యుల వారు కూడా ఒక అడుగు ముందుకొచ్చి చొక్కనై 7వ నాడు సూర్యప్రభలోనను అంటాడు. వివిధ వదన చంద్రోదయ వేళను రవియగు సూర్యప్రభని వేగగా, రంగకు సూర్యప్రభని వేగగా, రంతుల సూర్యప్రభని వేగగా అని సూర్యప్రభ వాహన వైశిష్యాన్ని కూడా అన్నమయ్య కూడా తన సంకీర్తనలో అనుసంధానం చేసినటువంటి వైశిష్యము. అదేవిధంగా సూర్యప్రభ వాహన వైశిష్యంలో నిఖిల జగముల కన్నెర్ర ఎగుచు జనస మాజ కరపుట హృదయ సరోజరములకు ముకుళనంబుల జుంబణమును నర్చి భానుబింబంపు పూర్వాద్రిపై వెలింగే. తూర్పు దిక్కున కృంగొత్త వెలుగులొచ్చాయని చెబుతూ తూర్పు దిక్కున సూర్యభగవానుడు ఇలా వెలుగొందుతూ ఉంటాడు అనేటటువంటి భావన. అదిగో వేద పండితులు వేదవాచ్య కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎవరికి ఏ కైంకర్యం చేయమని భగవంతుడు ఆదేశిస్తారో అది అదిగో దివ్య ప్రబంధ పాసుర గానం విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలంటే మరి పాసురాల్లో ఉన్నటువంటి వైశిష్యాన్ని కూడా ఇప్పుడు జీరస్వామివారి గోష్ఠీ పరివారంగా దివ్య ప్రబంధ పాసుర గానానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. అది కూడా మనకు వినే భాగ్యం కలుగుతుంది. ఈ గోపుర ప్రాకారములు, ఆలయములు ఇవన్నీ కూడా గోవిందరాజస్వామి దేవాలయం అంటేనే ఆళ్వార్లు ఇక్కడ వేయించేసి ఉన్నారు, పన్నిద్దరు ఆళ్వార్లు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద. ప్రవణం వందే రమ్యజామాదరం మునిం లక్ష్మీనాథసమారంభాం గుణమధ్యమాత్వదాచార్యపర్యంతాః వందే పరాయోనిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మవ్యామోదత ప్రణాయ వేణేత్మద్గురో భగవదస్తదగైవతిందో
குலபதே இரடம் பிரமவிமூர்த்தன புதந்தரத்தமகத குயபட்டநாத உலகேரிவான் பக்தான் கிரணபரஹால ஸ்ராஹிமத்பரம் குலமணம் பிரதத்பனித்தங்களாமி கவிம்லாதிவாதிவத்வாமி பிரகாதாமி ராவித்தின் ஆதிபரஹாலன் வாழி அடியண்டு வாழி குறையனர் ஆயரம் ஆயணி வாழ்வழியால் மந்திரங்கள் மங்கையருவாள் நஞ்சை கரையாடு மடங்கானிடம் பரவி நஞ்சை கரல்லவ முதன் திற நஞ்சை கிழக்கிய பரஹாலன் பரமணிகளே எங்கள் கதையே ராமாரமணிய தவறாத பங்குமகள் ஏன் மலையாய் ராமாயத்தை தங்குமான நீயானுக்கு தான் சாதித்தருளாவா வாடினேன் வாடி வருந்தினேன் பணத்தால் பேருந்துய ஏடம்பாயில் பிறந்து கோடினேன் கோடி ஏழாயவர் தம்மோடு அவர் கலவிய கருது நான் வாடே ஓய்வாதார் பொருளால் வானார் வேணாம் பெறாம் பாதாம் திறந்த நாடே நான் நாடே நான் கண்டகொண்ட நாராயணா எண்ணம் நாமாடினேன் வாடி வருந்தினேன் மனத்தால் பேருந்துய ரேடம்பாயே பிறந்து கோடினேன் கோடி ஏழாயவர் தம்மோடு அவர் கனவிய கருதி ஓடினேன் வாட ஓய்வாதார் பொருளால் உணர் தனம் பெறாம் பாதாம் திறந்த நாடே நான் நாடே நான் காண்டகொண்ட நாராயணா எண்ணம் நாம ஆவியே அமுதே எனனே వీధులనెల్లా దానే గోవిందరాజు వీధులనెల్లా దానే గోవిందరాజు
అదిగు నీ శేష చల్లినదే గోవిందరాజు వీధులనెల్లా తానే గోవిందరాజు అదిగో నీ శేష చల్లినది గోవిందరాజు వీధులనెల్లా దానే గోవిందరాజు గోవిందరాజు చెక్కుటద్దము ఇద్దరు చెలులకు చూపుతాను వెక్కసమై మెరసి గోవిందరాజు చెక్కుటద్దములు ఇద్దరు చెల్లులకు చూపుతాను వెక్కసమై మెరసి గోవిందరాజు. తిరుపతి దివ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారు తిరువీధుల్లో ఊరేగిన వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు కదా. శ్రీ గోవిందరాజ స్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.